నమస్తే, వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి సోమవర్తి గారు. ఈయన అడిగేది రీసెంట్గా నిన్న బీఆర్కే భవన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలక్ట్రల్ చీఫ్ ఆఫీసర్ దగ్గర వీళ్ళు కొండా సురేఖ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. రైట్, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. రైట్, నిన్న మీరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వరంగల్ ఈస్ట్ నుంచి నన్నపనేని నరేందర్ గారు ఇద్దరు వెళ్ళి కూడా అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దేనికోసం సార్? అంటే ఏదైనా ఒక ఎలక్షన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరిగినప్పుడు దానికి ఒక లిమిట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అది ఎలక్షన్ కమిషన్ నిర్దేశిస్తుంది. గత 23 సంవత్సరంలో 2023లో జరిగిన ఎలక్షన్స్ అయితే ఉన్నాయో, జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీకి, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి తెలంగాణలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క క్యాండిడేట్ 40 లక్షల రూపాయలు అప్పర్ లిమిట్ ఎక్స్పెండిచర్, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అంతలోపే ఖర్చు చేస్తున్నామని చెప్పేసి అక్కడి నుంచి గెలిచిన క్యాండిడేట్ కొండా సురేఖ గారు అకౌంట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో అది పొడిగింపు అయ్యింది అని కూడా విన్నాను. లేదు, కోటి రూపాయల దాకా కాలేదు. అది ఆ తర్వాత అసలు ఎలక్షన్సే కాలేదు. 40 లక్షలు అప్పటి వరకు ఉన్నది. ఏ ఎలక్షన్ అయ్యేప్పటికైతే ఏదైతే ఉందో నిబంధన ఉందో ఆ నిబంధన ప్రకారం 40 లక్షలు. వారు 40 లక్షల లోపటే, వాళ్ళ లిమిట్ లోపటే మేము ఖర్చు చేశామని చెప్పి వారు గెలిచిన తర్వాత వారి అకౌంట్స్ వేశారు. ఆ అకౌంట్స్ని ఎలక్షన్ కమిషన్ ఆమోదించింది, వాటిని నేను నమ్మి ఆమోదించింది. కానీ ఇవాళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వారి హస్బెండ్, మన కొండా సురేఖ గారి భర్త కొండా మురళి గారు ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది దాని వీడియో క్లిప్పింగ్ కూడా మేము ఎలక్షన్ కమిషన్కి సమర్పించడం జరిగింది. స్టేట్మెంట్ ఇదేంటంటే, తాత్పర్యం ఏంటంటే, తను 16 ఎకరాల భూమిని అమ్మి ఎలక్షన్లో 70 కోట్ల పైన ఖర్చు పెట్టడం జరిగింది అనేది ఒక స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ ఏంటంటే, తన తండ్రి నుంచి తనకు సంక్రమించిన ఆస్తి ఇంకా 500 ఎకరాలు ఉన్నది, తన తండ్రి వతందారుగా పనిచేస్తున్నాడు అని ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే, ఈ స్టేట్మెంట్ ద్వారా ఒక వారు నిజాన్ని బయటకు చెప్పినారు. ఆ నిజం ఏంటంటే, ఏదైతే ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు లెక్కలు ఇచ్చినారో అది కరెక్ట్ కాదు. 40 లక్షల లోపటనే కాదు ఖర్చు పెట్టింది, వారు ఖర్చు పెట్టింది 70 కోట్లు ఖర్చు పెట్టినారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే, వారు ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్లో కొండా సురేఖ గారి హస్బెండ్ కొండా మురళి గారి ఆస్తి ఏదైతే డిక్లేర్ చేస్తున్నారో అది కరెక్ట్గా డిక్లేర్ చేయలేదు. తన ఆస్తుల్ని సప్రెస్ చేస్తున్నారు డిక్లరేషన్ నుంచి. తద్వారా ఏంటి అంటే, తను 500 ఎకరాలు ఉన్న విషయాన్ని దాంట్లో డిక్లేర్ చేయలేదు. తర్వాత తను భూమి అమ్మడం ద్వారా వచ్చిన 70 కోట్ల పైచీలకు డబ్బు ఏదైతే ఉందో దాన్ని డిక్లేర్ చేయలేదు. ఈ రకంగా ఏంటంటే, ఎలక్షన్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మ్యాండేటరీ నిబంధనలు. ఈ నిబంధనల్ని పాటించకుండా ఉద్దేశపూర్వకంగా వాటిని వైలేట్ చేయడం ద్వారా ఒక రకమైన ఫ్రాడ్ని వీళ్ళు ప్లే చేసినారు అనేది ఒకటి. రెండోది ఏంటి అని అంటే, మోసం చేయడం ద్వారా గెలవడం జరిగింది అనేది. ఆ మోసాన్ని వాళ్ళంతటా వాళ్ళు డిక్లేర్ చేసినారు కాబట్టి దీని మీద చర్య తీసుకోమని, మిగతా చర్యలతో పాటు, ఏ క్రిమినల్ చర్యలతో పాటు ఈ అబద్ధాలు ఆడినందుకు కానివ్వండి, సప్రెస్ చేసినందుకు కానివ్వండి, అంత ఖర్చు పెట్టడం, నిషేధింపబడిన ఖర్చును పెట్టడం కానివ్వండి, వీటన్నిటిపైన తీసుకునే క్రిమినల్ చర్యలతో పాటు వారి ఎలక్షన్ కొండా సురేఖ గారి ఎలక్షన్ని రద్దు చేయమని అడగడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే ఉంది, పైగా ఆవిడ మంత్రి కూడా, ఆవిడ నియోజకవర్గానికి సంబంధించి. ఎలక్షన్ కమిషన్ అంత ఈజీగా దీని మీద చర్యలు తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారా? ఎలక్షన్ కమిషను ఒక ఇండిపెండెంట్ అటానమస్ కాన్స్టిట్యూషనల్ బాడీ.
వారు ప్రభుత్వాలకి భయపడాల్సిన అవసరం లేదు. చట్టరీత్యా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా వారు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. చట్టం చెప్తుంది, చర్య తీసుకుంటారనే మాకు నమ్మకం ఉన్నది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే తదుపరి పక్షం ఏంటి? చర్యలు తీసుకోకపోతే చట్టబద్ధంగా మాకున్న అనేక అవకాశాలని మేము వినియోగించుకుంటాము. తర్వాత వాటిని వినియోగించుకోవడం ద్వారా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకునేటట్టుగా సంబంధిత కోర్టులు అయితేమి, సంస్థలు అయితేమి వాటిని మేము ఆశ్రయిస్తాం. కానీ అది చాలా ప్రిమెచ్యూర్. ఈ దశలో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మాట్లాడుకోకూడదు. ఎలక్షన్ కమిషన్ అది రాజ్యాంగబద్ధ సంస్థ, అటానమస్ బాడీ, విస్తృతమైన పవర్స్ ఉన్నాయి వారి ఇప్పుడు ఇది ఒక ఎలక్షన్కి సంబంధించిన విషయం కాదు. ఎలక్షన్ కమిషన్ యొక్క డిగ్నిటీ ఏదైతే ఉందో, మ్యాజెస్టీ ఏదైతే ఉందో, దాన్ని కూడా దెబ్బతీసే విధంగా మాట్లాడారు. మాకు ఎవరితోనే లెక్కలేదు, మీ ఎలక్షన్ కమిషన్ చెప్పింది కూడా మేము పాటించాము, వాటిని ఉల్లంఘిస్తాము అండ్ బహిరంగంగా ఆ విషయాన్ని మేము మాట్లాడతాం అనే నిర్లక్ష్యం ఏదైతే ఇందులో ఉన్నదో, ఆ నిర్లక్ష్యాన్ని కనుక పట్టించుకొని దాని మీద అది కూడా ఒక కంప్లైంట్ వేసిన తర్వాత దాన్ని పట్టించుకొని వీటిని డీల్ చేయకపోతే ఎలక్షన్ కమిషన్ ఉండే పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళే నీరుగార్చుకోవడం అయిపోతుంది. కాబట్టి ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఇందులో యాక్షన్ తీసుకోవాలి. డిప్యూటీ ఎలక్టరల్ ఆఫీసర్ నేను మీతో ఏం మాట్లాడారంటే, ఇది తీసుకెళ్ళి మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఎలక్షన్ సిఇఓ గారు లేరు కాబట్టి డిప్యూటీ ఎలక్టరల్ ఆఫీసర్ వారికి ఇవ్వాల్సి వచ్చింది. వారు ఏమంటారు, మేము ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ముందు మేము పెడతాము, సిఇఓ గారు వచ్చిన తర్వాత వారే పెడతారు, మేము దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి. ఈ రోజు కూడా ఇటు వేరే పార్టీ వాళ్ళకి సంబంధించి కూడా దీని మీద ఫిర్యాదు చేయడానికి వెళ్తే వాళ్ళు కూడా సేమ్ మాట, ఈరోజు సిఇఓ గారు లేరు అని చెప్పేసి అంటున్నారు. మరి దాన్ని ఏ రకంగా చూడొచ్చు మనం? అలా ఏం లేదండి, దాంట్లో విపరీత అర్థాలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మేబీ దే ఆర్ సిఇఓ ఈజ్ నాట్ దేర్ ఇన్ నార్మల్ కోర్స్. వారికి ఏదైనా పని ఉండొచ్చు, లేదంటే అధికార పనుల మీదనే ఇంకెక్కడైనా ఉండొచ్చు. అది దాంట్లో మనం అర్థాలు తీయాల్సిన అవసరం. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ దీని మీద త్వరగా చర్యలు చేపట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ విధమైన చర్యలు ఉండబోతుంది? చర్యలు తీసుకునే దానికి టైం ఉన్నది కదండి. చర్యలు తీసుకోకపోతే అప్రోప్రియేట్ మెజర్స్ ఉన్నాయి, వాటి మీద మేము అప్రోచ్ అవుతాం. కానీ ఇప్పుడు ఎందుకు అనుకోవాలి, ఇది స్టేజే కాదు. వారికి ఏదైతే సమయం ఇవ్వాలో ఆ సమయం ఇచ్చిన తర్వాత వారు తీసుకోకపోతే ఆ విషయం ఉత్పన్నమవుతుంది. ఖచ్చితంగా మేము పర్సూ చేస్తామండి. మాకు ఉన్న అన్ని లీగల్ అవెన్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ విషయం మీద వాటన్నిటిని కూడా మేము ఉపయోగిస్తాం. రైట్ సార్, ఒకటి చెప్పండి, ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి అఫిడేవిట్లో బేసిక్గా వాళ్ళ ఆస్తుల వివరాలు కానీ లేకపోతే అన్ని పొందుపరచాలంటారు. అంటే వాళ్ళకి బేసిక్గా ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత ఉండాలి? ఫైనాన్షియల్ స్టేటస్కి తర్వాత ఎన్నికల్లో నిలబడేదానికి సంబంధం లేదు. ఒక క్వాలిఫికేషన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్లో నిలబడే దానికోసము దాంట్లో డబ్బు లేకపోయినా నిలబడవచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగము, ప్రజాస్వామ్యము అనేది తరతమ తేడా లేకుండా, అంటే డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ అవకాశాన్ని కల్పించింది. కాబట్టి ఫినాన్షియల్ స్టేటస్ అనేది ఇర్రెలవెంట్. కానీ ఉన్న ఫినాన్షియల్ స్టేటస్ని మాత్రము డిస్క్లోజ్ చేయాలి. ఎందుకు డిస్క్లోజ్ చేయాలనే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటేమో డిస్క్లోజ్ చేయాలి, ఇంకొకటి ఫినాన్షియల్ స్టేటస్ని కంట్రోల్ చేసే దానికోసం. అంటే డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎన్నికలలో పార్టిసిపేట్ చేసి ఇష్టానికి ఖర్చు పెట్టి డబ్బుని వెదజల్లి ఎన్నికలలో గెలవకుండా ఉండేదానికోసం, కేవలం డబ్బు మీద గెలవకుండా ఉండేదానికోసమే ఈ లిమిట్ పెట్టినారు 40 లక్షలు అనేది. ఆ 40 లక్షలకు మించి పెట్టకూడదు. ఆ 40 లక్షలు దేనికి పెట్టాలనేది కూడా దాంట్లో ఉన్నది. డబ్బులు పంచేదానికి లేదు, ప్రచారాని కోసం పెట్టాలి. తర్వాత ప్రయాణ ఖర్చులకు పెట్టాలి,
తర్వాత కార్యకర్తలు ప్రయాణం చేసే అంటే ప్రచారం చేసే సందర్భంగా వాళ్ళ తిండికి, తర్వాత వాళ్ళు నివసించేదానికి, ఆ ఏరియాలలో ఉండేదానికోసం, ఆ ఖర్చుల కోసం, డీజిల్ కోసం, ఇట్లాంటి అనేక ఉన్నాయి. అంతే తప్ప పంచిపెట్టి అంటే ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓటర్లు అడిగేదానికి 40 లక్షలలో కూడా ₹1 ఇచ్చేదానికి లేదు. అందుకని డబ్బు అనేదానికి డబ్బు ఉంటేనే చేయాలి, డబ్బు లేకపోతే చేయకూడదనే నిబంధన లేదు. అట్ ద సేమ్ టైం డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు అడ్డగోలుగా డబ్బు ఖర్చు పెట్టి గెలవకుండా ఉండేదానికోసమే ఈ లిమిట్ ఏదైతే పెట్టిందో ఆ లిమిట్ ఉంది. ఇది కాకుండా ఆస్తులను ఎందుకు డిక్లేర్ చేయమంటున్నారు? ఆస్తులు డిక్లేర్ చేసేది ఏంటంటే ఎన్నికల ముందే ఆస్తులు డిక్లేర్ చేస్తున్నారు. రేపు పొద్దున ఆ ఆస్తులు లెక్క పత్రం లేకుండా సంపాదించుకుంటే వాటిని చెక్ చేసేదానికోసం ఎన్నికల ముందు ఎంత ఉంది, ఎన్నికలు అయిన తర్వాత ఎంత ఉంది, ప్రజలు చూసుకొని వారి యొక్క క్యారెక్టర్ మీద ఎవరైతే గెలిచినా కానీ పోటీ చేసిన వాళ్ళది కానీ వాళ్ళ యొక్క క్యారెక్టర్ని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇతనికి ఓటు వేయొచ్చా, ఓటు వేయకూడదా, గతంలో ఉన్న ఆస్తులకి ఇప్పటికీ ఎంత తేడా ఉంది, ఎట్లా సంపాదించినారు అనేదాన్ని. అంటే ఈ ఆరోపణలు నిజమైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా సురేఖ మీద ఏ విధమైన చర్యలు ఉండొచ్చుంటారు? కాంగ్రెస్ పార్టీ ఏం చర్య తీసుకుంటుందండి? కాంగ్రెస్ పార్టీకి తెలియదు. కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకునేది ఉంటే వాళ్ళే సుమోటోగా యాక్షన్ తీసుకోవాలి కదా. నువ్వు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినావు కాబట్టి నిన్ను సస్పెండ్ చేస్తున్నామనో, లేకపోతే కనీసం వివరణ ఎందుకు తప్పుడు సమాచారం వేసినావు, ఇంత మటుకు వాళ్ళు ఏమి ఇవ్వలేదు కదా. నోటీస్ కూడా ఇవ్వలేదు ఆమెకి, పార్టీగా ఏమి ఇది చేయలేదు. పయనించి నా ఉద్దేశంలో వాళ్ళు సమర్థిస్తారు అనుకుంటా. వాళ్ళు దేవుడి పేరు ఎక్కడ పడితే అక్కడ దేవుడి పేరు తీసుకొని ప్రమాణం చేస్తుంటారు. నిన్న కూడా ఇప్పుడు మొన్న ఈ స్టేట్మెంట్లో కూడా వాసవి మాత మీద ప్రమాణం చేసి చెప్తాను. అంటే దేవుడు అంటే అంత చులకన ఉందండి. మీరు మాట్లాడే అబద్ధాలకి దేవుడు ఎందుకు పెడుతున్నారు? దేవుడిని ఎందుకు ఇచ్చేస్తున్నారు? ప్రతి చోట ఎన్నికలు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు, వారు కూడా దేవుడి పేరు మీదనే చేస్తారు. దేవుడి పేరు మీద వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత వాటిని వయలేట్ చేయడము, భిన్నించడం, తర్వాత వాటిని అమలు చేయకపోవడం, ఇవన్నీ మనిషికి తన కష్టాల నుంచి బయటపడేదానికి ఉండే ఒకే ఒక చివరి ఆయుధం ఏంటంటే భగవంతుడి మీద నమ్మి భారం వేయడం. దాన్ని కూడా ఇవాళ వమ్ము చేసే ప్రయత్నం రాజకీయ నాయకులు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయ నాయకులు ఈ రకంగా చేయడం అనేది ఆక్షేపణీయం, నిందనీయము, దౌర్భాగ్యం. కాబట్టి కనీసం దేవుడి మీద ప్రజలు భక్తి ఏదైతే ఉన్నదో ఆ భక్తి వాళ్ళకి ఏంటంటే ఆసరా. భగవంతుడు ఉన్నాడు, మేము పని చేస్తాము, మేము మా చేతనైంది మేము చేస్తాం, మిగతాది దేవుడు చూసుకుంటాడనే ఏదైతే ఆసరా ఉందో ఆ ఆసరాన్ని భగ్నం చేయకూడదు అనేది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్.